ఇవాళ రాజమండ్రిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు, మూవీ టీం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు. ఈవెంట్ లో తొక్కిసలాట జరగకుండా అధికారులు ఈవెంట్ దగ్గర 400 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 1200 మంది అదనపు సిబ్బందిని బందోబస్తు కోసం నియమించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి, చెప్పండి, మొత్తంగా ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సభా ప్రాంగణం దగ్గర ఎటువంటి కోలాహలం కనిపిస్తోంది? గాయత్రి, ఈ రోజు సాయంత్రం 6 గంటలకి మెగా చేంజర్ ఇదంటే గేమ్ చేంజర్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం ఇప్పటికే రామ్ చరణ్ మధ్యాహ్నం ఇక్కడికి చేరుకోబోతున్నారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఆయన కూడా మధ్యాహ్నం 2 గంటలకల్లా రాజమండ్రి చేరుకుని ఇక్కడ కాసేపు తీసుకున్న తర్వాత వేదిక వద్దకు చేరుకుంటారని చెప్పి సమాచారం ఉంది. అయితే ఇక్కడ ఈవెంట్ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు అయితే చాలా భారీగా చేశారు. ఘనంగా అంటే పండుగ వాతావరణంలో మెగా అభిమానులు ఇప్పుడు ఈ ఈవెంట్ ని చూస్తున్నారు. భారీగా ఉభయ గోదావరి జిల్లా నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మెగా అభిమానులు తరలి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసినట్లయితే సినిమా రంగానికి సంబంధించిన అతిరథ మహారథులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారన్నట్టుగా సమాచారం. అయితే వీరందరికీ కూడా మధ్యాహ్నానికి ఇక్కడికి చేరుకుని వేదిక దగ్గరికి చేరుకునే దానికి కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చూసినట్లయితే దాదాపుగా 1,00,000 మంది వరకు ఇక్కడికి హాజరవుతారని చెప్పేసి ఒక అంచనా ఉంది. ఒక 60-70 వేల మందికి హాజరయ్యేలా కూర్చునేలాగా సీటింగ్ అయ్యేలాగా ఇక్కడ ఏర్పాట్లు బారికేడ్లు కానీ ఇవన్నీ కూడా నిర్మించారు. అయితే జాతీయ రహదారికి ఆనుకుని వ్యామగిరిలో రాజమండ్రి వ్యామగిరిలో జాతీయ రహదారికి ముఖంగా ఆనుకుని భారీ ఎల్ఈడి డిస్ప్లే కూడా ఏర్పాటు చేశారు. సభ ఎంత దూరం నుంచి అయినా చూసేందుకు వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయి. అయితే ఇక్కడ వ్యామగిరి అలాగే బొమ్మూరు జంక్షన్ వద్ద జాతీయ రహదారి మీద ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. అలాగే దివాన్ చెరువు అక్కడ జొన్నాడ దగ్గర కూడా ట్రాఫిక్ డైవర్షన్ చేసినట్టు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ చెప్పారు. అయితే కొన్ని నియమ నిబంధనలకి ఇచ్చేసి పెట్టి అనుమతులు ఇచ్చాము. దీనికి మెగా అభిమానులు కూడా పూర్తిగా సహకరించి సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. సభకి వచ్చిన ఎవరైతే అభిమానులు ఉన్నారో ప్రజలు ఉన్నారో వారు సంతోషంగా వీక్షించిన తర్వాత అదే సంతోషంతో తిరిగి వెళ్లేలాగా సమన్వయం చేసుకోవాలని చెప్పి కూడా పోలీసుల తరఫున కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే మొత్తం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావడంతో ఒకవైపు జన సైనికులు అలాగే మరోవైపు మెగా అభిమానులు మొత్తం భారీగా తరలి వస్తారని చెప్పేసి ఒక అంచనా వచ్చింది. 20 చోట్ల ట్రాఫిక్ కి సంబంధించిన ప్రదేశాలు ఏర్పాటు చేశారు. 20,000 వెహికల్స్ ఏర్పాటు చేసేందుకు కూడా అవకాశం ఉందని చెప్పి పోలీసులు చెప్పారు. అదేవిధంగా కొన్ని స్క్రీన్ కూడా దూరంగా ఏర్పాటు చేసి ఈ ఈవెంట్ ను చూసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైనా ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకున్నాయి. మధ్యాహ్నానికి సౌండ్ సిస్టమ్ అంతా కూడా సాంకేతికత అంతా కూడా సిద్ధమవుతుందని చెప్పేసి జే మీడియా చైర్మన్ నరేంద్ర పేర్కొన్న పరిస్థితి ఉంది. రాత్రి అంతా కూడా పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం చూసినట్లయితే రాజమండ్రి రూరల్ వ్యామగిరి విశాలమైన స్థలంలో అంటే మహానాడు ఇక్కడే జరిగింది. అలాగే నరేంద్ర మోడీ బహిరంగ సభ కూడా ఈ ప్రాంతంలో జరిగింది. ఇది ఒక మూడవ ఈవెంట్ గా ఇది జరుగుతూ ఉంది. అయితే ఇంత భారీ ఈవెంట్ ఉభయ గోదావరి రాష్ట్రంలోనే ఏపీలో ఇంత భారీ ఈవెంట్ రాజమండ్రిలో జరగడం ఇదే మొదటిసారి. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా మొత్తం ఇటు సినీ యూనిట్ తరఫున అటు పోలీసు యంత్రాంగం తరఫున కూడా బందోబస్తు కావచ్చు, ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు అన్ని కూడా సమర్థవంతంగా చేస్తున్నారు, పటిష్టంగా చేస్తున్నారు. అయితే మధ్యాహ్నానికే 3 గంటలకే ఇక్కడ వేదిక వద్దకి అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకే సభాస్థలి నిండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అనుగుణంగా కొన్ని సినీ కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వేదిక మీద ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా మొత్తం ఒక ఈవెంట్ నిర్వహణ ఏ విధంగా ఉంటది ఇప్పుడు జరగని విధంగా సినీ చరిత్రలోనే ఒక రికార్డుగా ఉండేలాగా ఏర్పాటు చేశామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పటికే సినీ నిర్మాత దిల్ రాజు అలాగే దర్శకులు శంకర్, హీరోయిన్లు హీరోలో అడ్వాణి, అంజలి అలాగే సంగీత దర్శకులు తమను ఎంత కూడా రాజమండ్రి చేరుకున్నట్టుగా సమాచారం ఉంది. వీరందరూ కూడా వేదిక మీద సందర్శన చేసే పరిస్థితులు కనిపిస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామమూర్తి. ఏపీ